దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కూల్స్తామని అనుచిత వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. ప్రజలు మాకు ఓట్లేసి గత ఎన్నికల్లో 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద అచంచలమైన నమ్మకంతో మంచి పరిపాలన అందిస్తాడనే ఉద్దేశంతో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టినారు. అదేవిధంగా డిసెంబర్ 7 నాడు నుంచి మొదలుకున్న ప్రజాపాలన ఈరోజు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలు ఇస్తున్నాం. అదేవిధంగా మరి టీఎస్పీసీని ప్రక్షాళన చేసినాం. అదేవిధంగా మరి గ్రూప్ 1 పరీక్షలు గత 13 సంవత్సరాలు నిర్వహించకపోతే 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఇలా ఫలితాలు అందిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసినాం. ఈ రాష్ట్రంలో రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ధరణి పోర్టల్ రద్దు చేసి సామాన్య రైతులకు రెవెన్యూ రికార్డులు మరి అందుబాటులో ఉండే విధంగా మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం కానికే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ చేసి ఎస్సీ రిజర్వేషన్ చేసి ఎస్సీ కేటగిరీ ఎస్సీ వర్గీకరణ చేసి ఇలా గవర్నర్ చేత సంతకం పెట్టి ఢిల్లీకి పంపించిన గొప్ప చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుదనంలో ఎలాంటి అతిశయోక్తులు. ఇలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు దగుల్బాజీ మాటలు బట్టెబాజీ మాటలు చేసుకొని ఈరోజు బిల్డర్లతోని కుమ్ముకై కేటీఆర్ గారి కనసైగల్లో ఏదైతే ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎమ్మెల్యేలను కొనాలనే ఒక దరిద్రపు ఆలోచన చేస్తూ ప్రభుత్వం మీద కుట్ర పంటున్నారు. అందుకొరకే నేను గౌరవ డీజీపీ గారిని మీ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను, రాజద్రోహం కేసు పెట్టి అతను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ జరిపించాలి. వారి వాక్యాల్లో ఎవరెవరున్నారనే విచారణ నిగ్గు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి మీ కడుపు మంట ఎందుకని అడుగుతా ఉన్నాను. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక జడ్పీటీసీగా శాసనసభ్యునిగా పార్లమెంట్ సభ్యులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్లమెంట్ సభ్యునిగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ జీవన శైలి మీద పట్టున్న నాయకుడు ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన సాగిస్తుంటే మీరు ఈ రకంగా కుట్రలు చేసి అంటే ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని? ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని పరిణమిలో ప్రజాస్వామ్యానికి ఇది గుడ్డలు పెట్టు కనుకనే కొత్త ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు స్థాయికి దిగజారీరు. అంటే మేము గత ఎన్నికల్లో చెంప చెల్లు అనిపించే విధంగా ప్రజలు తీర్పిస్తే మీరు అది మరిచిపోయి ఇంకొక రాజద్రోహానికి సిద్ధపడ్డారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటించేదాకా మరి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా మనం డిమాండ్ చేస్తాను. ఇంకొకసారి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని వాళ్ళ మదిలో కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా ఈ రాష్ట్ర సామాన్య ప్రజలు కూడా వెంటాడి మీకు రాజకీయ సమాధి కడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో శాసనసభ వేదిక కానివ్వండి బయట వేదిక కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రతిపక్ష నాయకులు మీ విలువైన సూచనలు ఇవ్వండి, మీ యొక్క సలహాలు ఇవ్వాలండి అని చెబితే మీరు సలహాలు ఇవ్వకుండా శాసనసభకు రాకుండా మీరు చేసే కుట్ర ఇదా? కనుక ప్రజలు మేల్కుంటారు, విజ్ఞులు విద్యావంతులు ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఈ గడ్డ ప్రజాస్వామ్యం మీద విలువన ఈ గడ్డ కాబట్టి మిమ్మల్ని చెంప చెల్లు అనిపించి ఈ రాష్ట్ర పొలిమేర దాకా Subscribe us and press the bell icon for more interesting updates.